గత ఎన్నికల్లో రిజల్ట్కి సంబంధించి కేకే సర్వే చాలా సంచలనమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. చాలా అథెంటిక్గా చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కంటే భిన్నంగా కూడా ఆ సర్వే సంస్థ ఒక రిజల్ట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో కూడా 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తూ కేకే గారి సర్వే ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులపైన కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యతిరేక పైన ఆయన ఇటీవల ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ వచ్చారు కూటమికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా సంచలనంగా మారుతూ వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించి ప్రధానంగా కూటమి ఇంత మెజార్టీతో వచ్చింది కాబట్టి, ఆయన చెప్పినటువంటి సర్వే నిజమైంది కాబట్టి, ప్రస్తుతం ఆయన చెప్పేటువంటి మాటలు కూడా ఖచ్చితంగా నిజమవుతాయి అంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ఆలోచనలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేకే గారు చాలా సంచలనంగా చెప్తూ ఉన్నారు. చాలా ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన చాలా రిజల్ట్స్ కూడా ప్రిడిక్ట్ చేస్తూ వచ్చారు. తాజాగా ఒక కొత్త యాప్ని ఆయన రూపొందించుకుంటూ వచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి, ప్రతి ప్రాంతానికి సంబంధించి వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, ఆ నేతలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉందంటే కూడా ఆయన ఒక డేటాను అయితే పొందుపరుచుకుంటూ వచ్చారు. అసలు ఏంటి ఈ ఏడాది పాలనకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్కి, గతంలో ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లకి భిన్నంగా ఏమున్నాయి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డైరెక్ట్గా కేకే గారితోనే మాట్లాడదాం. కేకే గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ సార్, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే నేను విష్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక షార్ట్ ఆఫ్ ద టైం పీరియడ్లో మీరు ఎంత బ్లాస్ట్గా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారో కూడా చూస్తూ వచ్చాము. సో మీరు అంత అథెంటిక్గా గత ఎన్నికలకు సంబంధించి మీ రిజల్ట్ ఫేస్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు అంతే అథెంటిక్గా మీరు ఏదైతే పార్టీలకి సంబంధించినటువంటి రిజల్ట్ చెప్పారో ఆ పార్టీలు కొంత అయోమయంలో పడినాయి. ఎందుకు అలా పరిస్థితి వచ్చింది? అంటే ఇది మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు, పారావీల్ అనే .com అనే వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, ఇదేదో ఏపీ కోసమో లేకపోతే తెలంగాణ కోసం మాత్రమే చేసింది కాదండి. రానున్న 2-3 సంవత్సరాల్లో ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 4000 నియోజకవర్గాలకు మేము కంప్లీట్ చేయాలి అని అంటే ఉద్దేశం సహజంగా ఇప్పుడు దాకా ఇండియా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎనీ సర్వే ఏంటంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం చేయడం, ముందుకెళ్ళడం. దాంతో పాటుగా మిగతా నియోజకవర్గాలకు కొంచెం వాళ్ళు ఖర్చు పెట్టుకొని స్టేట్ వైజ్గా బ్రాండ్ బిల్డ్ చేసుకుని ట్రై చేస్తుంటారు. బట్ ఇది ఫస్ట్ టైం ఏంటంటే మనకు లైక్ ఓలా, ఊబర్ లాగా మనం రెడీగా బుక్ చేసుకుంటే మనం వచ్చినట్టు, లేదా మన స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు రెడీ టు అవైలబుల్ డేటా, అది ఎమ్మెల్యేగా గెలిచిన అతను కానీ, యాస్పిరెంట్స్ కానీ, ఓడిపోయిన అతను కానీ, ఆ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందంటే తెలుసుకునే రెడీ టు అవైలబుల్ డేటా లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో ఆ స్పేస్ ఉంది. సో ఆ స్పేస్ ని మనం మేబీ రైట్ పొజిషన్ లో ఉన్న దాన్ని ఫిల్ చేయొచ్చు. హ్యూజ్ స్కేల్ పెద్దదవచ్చు, బట్ ఒక 2-3 years లో మనం కంప్లీట్ చేయొచ్చు అని మొదలు పెట్టాం. సో కమింగ్ బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఇనిషియేటివ్గా మోడల్ బిల్డ్ చేసిన దానికి ఒకటి ఆబ్వియస్లీ ఇక్కడున్న బ్రాండ్ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సెకండరీ, మనకు లాస్ట్ టైం మీరు చెప్పినట్టుగా ఏపీలో ప్రతి ఒక్క నలుగురు ఎక్కడ టీ షాప్ దగ్గరికి కలిసిన, ఇంటికాడ మాట్లాడుకున్నా కానీ ఈ కేకే అనే కంపెనీ యొక్క పేరుని ప్రస్తావించుకోకుండా లేదు ఆ రోజు. సో దానికి ధర్మంగా కూడా, న్యాయం కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టడం అని బాధ్యతగా తీసుకుని 170 నియోజకవర్గాలు కంప్లీట్ చేసి రేపు 4వ తారీఖున ఏ రోజు అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో 11:27 అదే రోజు అదే టైంలో ఈ paravil.com ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా 175 నియోజకవర్గాల రిపోర్ట్ ఎవరైనా చేసుకోవచ్చండి. దాదాపుగా మాకు ప్రిపేర్ చేయడానికి 2.5 months పట్టింది. కానీ కొన్న వారికి కూడా రేపు పొద్దున్న దాన్ని స్టడీ చేయడానికి కూడా ఈజీగా 1.5 day రిపోర్ట్ చదివేదానికే, అంటే అంత స్కోప్ ఇండియాలో ఇది ఇంతకంటే మించింది లేదు అన్న డీటెయిల్గా అన్ని 3 cities కవర్ చేసామండి. స్టడీ చేయడానికి మినిమం ఎంత బాగా ఫాస్ట్ రీడర్ అయినా సరే హాఫ్ డే పడుతుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు పొలిటికల్గా, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్కి సంబంధించినటువంటి ఏ పొలిటికల్ సర్వే రిపోర్ట్ కూడా ఇప్పటిదాకా ఇలాంటి ఒక ప్రయత్నం చేయలేదు. లేదు ఇప్పుడు దాకా లేదనమాట. ఫస్ట్ మూవర్. వై ఓన్లీ కేకే సర్వే ఎందుకు ఇలాంటి స్ట్రాటజీస్ తీసుకుంది అంటే, మీరు ఎంత యాక్యురసీ మెయింటైన్ చేస్తూ వచ్చారో ఒక బిలీవ్నెస్ వచ్చింది. కేకే ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని మనం బిలీవ్ చేయొచ్చు, ఎంతో కొంత దాంట్లో నిజం ఉంటుంది, దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీకు అంత బిలీవ్నెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, మీ సర్వేని నమ్మేట వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీకు దానికి సంబంధించి ఎలా రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బాగా వస్తుందండి రెస్పాన్స్ అయితే. ఆబ్వియస్లీ బాగుంది. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ, అపోజిషన్ కానీ, సిట్టింగ్ కానీ అందరూ, అంటే నా నెంబర్ తక్కువ మందికి ఉండొచ్చు, బట్ జోనల్ హెడ్స్ వీళ్ళ దగ్గర చాలా మంది నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకున్న అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర అప్రోచ్ బాగా జరుగుతుంది. అంటే ఇది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిందండి. మరి స్కేలు ఇన్ని అవుతాయి అనేది మేము డిస్కషన్లో ఉంటాం, కానీ ఒక మినిమం అయితే మటుకు అంతవరకు మాకు అనుకున్నాం ఈ మోడల్కి వర్కౌట్ అవుతుందని. సరే, నాకు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి మనం ఎక్కువగా, ఎందుకంటే మనం
పుట్టింది పెరిగింది అన్ని ఈ ప్రదేశాల్లో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక విధంగా సక్సెస్ని కూడా ఇక్కడి నుంచే మన ప్రజలు అందించారు కాబట్టి ఈ పరిస్థితుల్లో గత ఎన్నికలకు సంబంధించి చాలామంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఒక విధంగా ఒకటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యతిరేకించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి రీసెంట్గా మీరు కొన్ని పాయింట్స్ చెప్తూ వచ్చారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి పోల్చి చెప్పేటువంటి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మీ వ్యూ ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే రిపోర్ట్లు ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. 100% ఒకళ్ళ మీద ఉన్నటువంటి ఒపీనియన్ అదే కంటిన్యూ అవ్వదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పొజిషన్స్లో అక్కడ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? అంటే డేంజర్ బెల్స్ అయితే మటుకు ఎక్కువ డేంజర్ బెల్స్ అంటే అవుట్ ఆఫ్ 175 నియోజకవర్గాల్లో మేము సెక్షన్స్ వైజ్గా తీసుకున్నప్పుడు ఒక సెక్షన్ అన్ని రివీల్ చేయలేం కాబట్టి ఆబ్వియస్గా నీకు కొన్ని పాయింట్స్ వరకు చెప్తాము అనుకున్నప్పుడు ఆ డేంజర్ బెల్స్ మటుకు అవుట్ ఆఫ్ 88 అంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో మటుకు 44 మంది ఒక పరిస్థితి మటుకు ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నారండి. ఆ 44లో ఒక 19 మందికి మటుకు మోర్ దాన్ 30% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వాట్ దే యాక్వైర్డ్ అంటే వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ లో 30%. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కొత్తగా అశోక్ అనే క్యాండిడేట్ కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అయ్యి మీరు కంటెస్ట్ చేసి గెలిచారంటే మీ ఓట్ బ్యాంకింగ్ యాక్చువల్ చాలా తక్కువ ఉంటుంది. అవును, అంటే మిమ్మల్ని చూసి ఓట్లు వేసే వాళ్ళకంటే కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రెంత్ ఎక్స్ట్రా మోర్ స్ట్రెంత్ పార్టీదే ఉంటుంది. అంటే దాంట్లో 30% కోల్పోతున్నారంటే ఫర్ సపోజ్ కేకే అని మీ పేరు కూడా నా పేరు తీసుకుంటాను. సో కేకే అనేవాడు తన ఓట్ బ్యాంకింగ్ కోల్పోకుండా కాకుండా పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా తీసుకెళ్లిపోతున్నమాట నేను సరిగ్గా మంచి పనులు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. సో ఆ పాయింట్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే కొత్తగా ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో లేదంటే పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ నెగిటివిటీ కనిపిస్తుంది అంటే ఎక్కువ అంటే 30% ఓట్ బ్యాంకింగ్ కోల్పోయే మటుకు ఎక్కువ ఇళ్లలో ఉన్నారు. బట్ గ్రౌండ్ లో మటుకు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మీద మటుకు అవైలబిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే కరప్షన్ ఛార్జెస్ కానీ లేదా ఇసుక మీద ఎనీ పర్సంటేజ్ కానీ చాప కింద నీరుకి చాప మీద నీరుకి కొంచెం తేడా ఉందండి. అంటే నాన్న అనే పదానికి అమ్మ మొగుడు అనే పదానికి తేడా ఉన్నట్టు. అంటే రెండు మీనింగ్ ఒకటి కదా, రెండు చాప కింద నీరైనా కానీ కరప్షన్ చాప మీద నీరైన కరప్షన్ అంటే ప్రజలు జుబుత్సాకరకంగా ఫీల్ అయ్యే అంత వేరు. కింద చాప కింద లేదంటే అది మామూలే కదా, అది సహజమే అనుకునే నేచర్కి రెండుకి తేడా ఉంది. అంటే ప్రజలు డిస్కస్ చేసుకునే ఇసుక పర్సంటేజ్ లేకపోతే సిండికేట్ పర్సంటేజ్ ఎనీ చిన్న ల్యాండ్ ఓపెనింగ్ వచ్చినా కానీ దాంట్లో 2 ప్లాట్లు మాకు ఇవ్వాలనే పర్సంటేజ్. సో ఇది అప్పర్ హ్యాండ్ రాకూడదు ఎప్పుడు. అంటే అసలు ఉండకపోతే మనం వాటిని సపోర్ట్ చేయకూడదు. బట్ యాక్చువల్లీ అది అప్పర్ హ్యాండ్కి వచ్చిందంటే అది ఇంకా మోర్ డేంజర్ బెల్స్ అని. ఓకే 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 సరే. ఇప్పుడు మెయిన్గా 3 మేజర్ పార్టీస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి, కూటమికి సంబంధించి. గతంలో ఎవరు చెప్పని విధంగా జనసేన పార్టీకి 21 ఎట్టి పరిస్థితిలో కొడుతుందని చెప్పేసి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏ సర్వే సంస్థ కూడా నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు 100కి 100% స్ట్రైక్ రేట్ వస్తుందని. కానీ మీరు చెప్పారు. అలాంటి స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జనసేనకి మీరు చెప్పినటువంటి రిపోర్ట్ కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకటి మేజర్ మనం అర్థమయ్యే భాషలో చెప్పంటే 20 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలనుకున్నా అంటే దాని తగ్గట్టుగా పునాదులు కూడా పెంచుకుంటూ ఉండాలంటే ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉండాలి అని కింద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఈ లెవెల్లో ఆల్రెడీ పదవుల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది రిజైన్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, నెగిటివిటీ చూపించడం ఇవి చేస్తున్నట్టు ఎక్కడో స్ట్రక్చరల్ గా ఫెయిల్ అవుతున్నారు. లేదా ఎమ్మెల్యేగా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే సరైన అప్రోచ్ లేదు. ఆ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు 21 సీట్లు సరిపోతుందంటే 100% సరిపోతుంది. 21 సీట్లు 20 మంది ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వద్దరు సరిపోతుంది. బట్ లాంగ్ టర్మ్ గా ఉండాలంటే పార్టీలో జాయిన్ అయ్యేది అన్నాడు. కొంతమంది అడుగుతారు పార్టీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా, మనం వాళ్ళకి కావాల్సినటువంటి కార్డ్స్ ఇస్తున్నాం కదంటే పార్టీలో జాయిన్ అవ్వడం వేరు, ఒక కార్యకర్తగా ఉండడం వేరు. ఎక్కడో తను పని చేసుకుంటా కూడా ఒక పార్టీలో జాయిన్ అవ్వచ్చు, 500 డొనేషన్ ఇవ్వచ్చు, అది వేరు. స్ట్రక్చర్ అంటే దానికి వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఎవ్రీడేలో తన భాగంతో పాటుగా 8 గంటలు ఆఫీస్ డ్యూటీతో పాటుగా పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఆ విలేజ్లో ఆ స్ట్రక్చర్లో నేను జనసేన తరపు నుంచి అండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగడం, ఈ స్ట్రక్చర్లో భాగం అయ్యేదని కోరుకుంటారు. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవర్, గుర్తింపు కావాలని కోరుకుంటారు అనమాట. ఆ గుర్తింపు ఇస్తే ఆ స్ట్రక్చర్లో భాగమే డెవలప్ అవుతారు. ఇలా ఎక్కువ మంది భాగస్వామ్యం అయినప్పుడు మీరు స్ట్రక్చర్ రేపు 20 ఫ్లోర్లు వేయచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్ ఫెయిల్యూర్ అవుతుంది. కంపేర్ టు ఆల్ 3 పార్టీస్, మీకు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ, బీజేపీతో పోలిస్తే స్ట్రక్చర్ ఫెయిల్యూర్స్ లో జనసేన టూ మచ్ ల్యాగ్ లో ఉంది. అంటే ఆఫ్టర్ 1 year అంటున్నాను. మీకు మీరు అడిగిన కరెక్ట్ గా చెప్పారు. 21 out of 21 అంట గంటా పదంగా నిక్కచ్చిగా చెప్పినప్పుడు రాష్ట్రం నివ్వెరపోయినట్టు చూసింది. తర్వాత మేబీ ఐఎమ్ ఆల్సో రైట్ పర్సన్ ఫర్ టు సే స్ట్రక్చర్ ఫెయిల్యూర్స్ ఆల్సో. మేబీ యు హావ్ దట్ రైట్ అనుకో. చాలా డిఫరెన్స్. ఓకే, ఆ గ్యాప్ అయితే కనిపిస్తుంది లోకల్గా.
బాగా అండి, బాగా. అంటే ఇక్కడ మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది టీడీపీ పార్టీ, అంటే మిగతా రెండు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బై ద ఫ్లోలో గెలిచినటువంటి పరిస్థితులే తప్పితే సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు నిర్మించినటువంటి పార్టీ పరిస్థితులు అయితే కాదంటారు. అంటే ఈ కూటమి బలం అని నేను చాలాసార్లు కోట్ చేసి చెప్పానండి. సో సంస్థాగతంగా అంటే ఆ ఎమోషనల్ పాలిటిక్స్ లేదా ఎలక్షన్స్ టైంలో జరిగినప్పుడు మీ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి, న్యూట్రల్ ఉంటారు. ప్లస్ లాంగ్ రన్గా పవన్ కళ్యాణ్ గారి 2014లో పార్టీ పెట్టి ట్రావెల్ చేసినప్పటికీ మధ్యలో సీట్లు రాలేదని ఈ డిఫరెన్సెస్లో మీకు ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది. సంస్థాగతంగా నా పదం వాడేది చూడండి, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్డ్. సంస్థాగతంగా స్ట్రక్చర్డ్గా అవ్వాలంటే మటుకు అప్పుడు లాంగ్ రన్ ఉంటుంది. అవును. సో ఆ లాంగ్ రన్ కంటిన్యూటీలో మిగతా రెండు పార్టీలు మిస్ అవుతున్నాయి అంటారు. మిగతా రెండు పార్టీలు అంటే ఇంకోటి ఏంటి? బీజేపీకి సంస్థాగతంగా మనం అది అసలు ఇబ్బంది లేదు. సంస్థాగతంగా పర్సంటేజ్ పరంగా పక్కన పెట్టినా సంస్థాగతంగా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఉంటుంది. మేబీ దాన్ని లీడ్ చేసుకునే క్యాండిడేట్ దగ్గర వీకే ఉంటుంది. లీడర్ ఉన్నారు, లీడ్ చేసుకునే విధానం ఉన్నారు, కింద సంస్థాగతంగా ఉండే స్ట్రక్చర్ మిస్ అవుతుంది. బీజేపీకి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే ఓకే సరే, టీడీపీ పార్టీకి సంబంధించి మేజర్ పార్టీ కాబట్టి నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారిని హీ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్ అంటూ కూడా అందరూ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ మీరు రీసెంట్గా ఒక బాంబు పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్కి కూడా లోకేష్ గారికి ఎంత ప్రాధాన్యత వస్తుందో దానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఆయన రాజకీయాల్లో లేనప్పటికీ కూడా ఆయన రావాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి ప్రజలు, ప్రధానంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి, ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? ప్రజల్లో నిజంగానే అలాంటి చర్చ ఉందా? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దాదాపు 2009 తర్వాత ఎక్కడా కూడా ఎన్నికలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు సడన్గా ఆయన పేరు రావడం వెనక ఏమనుకోవాలి? నేను చెప్పిన దాన్ని కొన్ని మీడియా ఛానల్స్ ఎక్కువ హైప్ కోట్ చేసినచ్చు, థంబ్నెయిల్స్ పెట్టినచ్చు. క్లారిటీగా ఇంకోసారి రివైజ్ చేస్తాను మళ్ళీ. అది బట్ దట్ డజంట్ మీన్ దట్ నేను తప్పు చేయడం ఎక్కువ చేయడం కాదు. పాయింట్ నేను ఇప్పుడు డేటా మాట్లాడుతుంది కదా, డేటా మీద చెప్తాను. డెఫినెట్లీ మనకు కూటమిని ఎవరు లీడ్ చేయాలి అన్న ప్రశ్న, చంద్రబాబు నాయుడు కాకుండా అయితే ఎవరికి ఇస్తారు అన్నప్పుడు టీడీపీ నుంచి 44% మంది లోకేష్ గారికి ఇచ్చారు. అలాగే టీడీపీ నుంచి 39-40% మంది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 7% జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారు. అంటే టీడీపీ మొత్తం మీదలో 7 to 8% మంది జూనియర్ ఎన్టీఆర్కి ముందే ట్రావెల్ అవుతున్నారు అన్న పాయింట్. జనాలు ఈ 44% మర్చిపోయారు, 39% అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, జూనియర్ ఎందుకు అంటే అంటే ఆ పేరే ప్రస్తావించడానికి, మాట్లాడడానికి, అలాగే దానికి ఇంత పర్సంటేజ్ ఉందిరా బాబు అని జనాలు అనేదానికి మేము చెప్తాం. ఇప్పుడు ఆబ్వియస్గా జూనియర్ ఎన్టీఆర్ 99% ఉంది అని అట్లా కాదు కదా. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి అంటే జనసేన అడిగినప్పుడు 66% జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేసి కూటమి ఆయనే లీడ్ చేయాలని 66%. అవును. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి అడిగినప్పుడు 22% అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారు సపోర్ట్. అంటే అర్థమవుతుంది లాజిక్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూటమిని ఎవరు లీడ్ చేయాలి అని వాళ్ళని అడిగినప్పుడు ఆబ్వియస్లీ దే హ్యావ్ ఇష్యూస్ విత్ ద పవన్ కళ్యాణ్ గారు, ఆబ్వియస్లీ దే హ్యావ్ ఇష్యూస్ విత్ ద లోకేష్ గారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ద జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి మేబీ ఆ పర్సంటేజ్ ఆయనకి కంపారిటివ్లీ ఎక్కువ పడచ్చు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే టీడీపీలో కూడా 7-8% రావడం. అవును. ఎప్పుడు 7-8% రావడం 2009 ప్రజారాజ్యం పెట్టిన టైం నుంచి ఇప్పటి వరకు, తర్వాత మళ్ళీ స్ట్రైట్ పాలిటిక్స్ లో కమెంట్ చేయడం కానీ మాట్లాడడం కానీ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు 15 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా స్టిల్ ఒక 7-8% రిమెంబర్ అంటున్నప్పుడు, ఎందుకంటే 1% ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అండి మామూలు పాలిటిక్స్ లో అటు ఇటు మార్చేది. అటువంటిది అసలు ఎటువంటి కమెంట్ లేనప్పుడు ఒక 7-8% మంది జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రస్తావించినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ఆర్ క్రెడిబిలిటీ టు హిమ్ అని నా ఉద్దేశం అని. ఓకే. సో ఖచ్చితంగా ప్రజల్లో ఆ నానుడైతే ఉంది ప్రజలకు సంబంధించి, అంతే కదండి. సో వాళ్ళు మాట్లాడుతున్నారు. మన నలుగురు వెళ్ళాం, నలుగురు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం, ఒకటి మటుకు పెరుగన్న ఆర్డర్ ఇస్తాడు. మనం అందరూ అనుకోవచ్చు ఇక్కడ పెరుగన్న డిస్కషన్, తనకు అది ఇష్టం అక్కడ. ఓకే. సరే, నేను గతంలో మనం ఇంతకుముందు ఎన్నికలు వచ్చినప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు నాకు చాలాసార్లు చెప్పారు ఏంటంటే, ప్రతిపక్షం గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకోవాలి, ప్రతిపక్షానికి సంబంధించిన అంశాలని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రాజకీయాలకు సంబంధించి అంటూ మీరు కూడా చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి ప్రతిపక్ష పరిస్థితి చూస్తే 40% పడిపోయారు. ఓట్ల బ్యాంక్కి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మీరు అది నెంబర్ను చూడొద్దు, ఆ 40% ఓట్ బ్యాంక్ను చూడండి అని మీరే నా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు. సో ఆ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ 1 yearలో గ్రౌండ్ లెవెల్లో చేంజ్ ఓవర్స్ ఎలా వస్తున్నాయి?
నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండి మీరు లాస్ట్ టైం అప్పుడు మన అంత హైప్ ఉండి రాష్ట్రం అంతా డిస్కస్ చేసి కూటమి అంతా అంత హార్డ్ కోర్ ఫాలోయర్స్గా మన వ్యక్తిగా పార్టీ యొక్క ఇది సంస్థకి కన్వర్ట్ అయినప్పుడు కూడా నేను ఆ ప్రశ్న ఎప్పుడు డినై చేయలేదు. 40% ఓట్ బ్యాంకింగ్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. 40% ఓట్ బ్యాంక్ అని చాలా స్ట్రాంగ్. 11 మందిని చూసుకోకూడదు. నెంబర్ ఎప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ 1.5 1-2% అటు ఇటు చాలా నెంబర్స్ మారిపోతుంటాయి. స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ది సేమ్ ఓట్స్. నేను ఏదైతే డిస్కస్ చేసినా అప్పటికి ఎప్పటికీ అదే చెప్తున్నాను. 40% ఓట్ బ్యాంకింగ్ చాలా చాలా స్ట్రెంత్. 3 పార్టీలు కలిస్తే దాదాపుగా ఒక 60%, ఒక పార్టీకి 40% అన్నప్పుడు మీరు ఇండివిజువల్గా పార్టీ అన్నప్పుడు మోర్ స్ట్రెంత్ అంటే కలిపినా కానీ తను డిఫెండ్ చేసుకోగలంటే ఇది మోర్ పవర్ఫుల్ అని. 11 సీట్స్ అనేది చాలా చాలా దాని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టిల్ దాన్నే అడ్రస్ గా చేసుకొని మొత్తం 175 నియోజకవర్గంగా మనం డీటెయిల్ గా ఎన్ని లక్షల శాంపుల్స్ చేస్తున్నప్పుడు సో ఒక క్వశ్చన్ ఇంక్లూడ్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్న. సరే దీన్ని మేబీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుందని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంటే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు మోర్ దాన్ 66% పీపుల్ హార్డ్లీ సేయింగ్ దట్, స్ట్రాంగ్లీ సేయింగ్ దట్ హ్యావ్ టు గో టు ది అసెంబ్లీ, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలని. దీంట్లో మిక్స్డ్ ఎమోషన్ ఉండొచ్చు. ఒకరికి వెళ్తే అతన్ని తిట్టేదో లేకపోతే కమెంట్ చేసేది చూడాలని ఉండొచ్చు. ఒకరికి అరే డిఫెండింగ్ లేకపోతే అఫెండింగ్ ఉన్న డిస్కషన్ డిబేట్ లేకుండా ఉంటే ఒక బిల్ పాస్ చేసేటప్పుడు అది బెటర్మెంట్ ఎలా అవుద్ది అనేది కావచ్చు. ఒకరు అపోజిషన్ అనేది ఉండాలి. అపోజిషన్ లేకపోతే అది అసెంబ్లీ ఎందుకు అవుద్ది? ఒక డిబేట్ అన్నప్పుడు నేను ఒక్కనే మాట్లాడుకుంటే అది డిబేట్ ఎందుకు అవుద్ది? మీరు ఒక్కరే మాట్లాడితే డిబేట్ అవ్వదు కదా. డిబేట్ ఇస్ హ్యావ్ టు టూ క్వశ్చనింగ్ ఆన్సర్స్ ఉండాలి కదా. సో ఏ రీజన్ మీద అన్నారు పక్కన పెడితే ఎక్కువ మంది 66% అంటే మోర్ దాన్ ఫస్ట్ క్లాస్ మార్కులతో ఖచ్చితంగా వెళ్ళాలి అని నేను ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మోస్ట్లీ మేబీ అందరికి చేరుంటుంది. ఆబ్వియస్లీ ఈ డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు చెప్పుంటారు కాబట్టి మేబీ నెక్స్ట్ అసెంబ్లీ నుంచి చూడొచ్చు అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణమై ఉండొచ్చు, కూటమి గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణమై ఉండొచ్చు. కానీ కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఇప్పుడు చాలా మేజర్ డిస్కషన్ జరుగుతుంది ఏపీకి సంబంధించి. ఖచ్చితంగా మీరు కూడా ఎంతో కొంత దానికి సంబంధించి ఒక రివ్యూ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రజల రెస్పాన్స్ ఏమన్నా మూడ్ చేంజ్ అవుతుందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చేమన్నా చూసుకుంటున్నారా? అంటే ఓవరాల్గా ఒక్కొక్క అలా మనం డిబేట్లో మాట్లాడుకుంటూ విలేజ్లో ఓవరాల్ కాకపోయినా పార్టీ వ్యక్తులు పక్కన పెడితే సార్ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. అంటే వెయిటేజ్ అంటాం మేము, ఇక్కడ ప్రొఫైలింగ్ అంటాం వ్యక్తులు పట్టినకైతే. అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ స్కీమ్ ఉందనుకోండి, అది ప్రజలు కోరుకుని మాకు బస్సు ఫ్రీ కావాలని కోరుకున్న స్కీమ్ కాదు. యాడ్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. బెటర్ ఇంకో ప్రొఫైల్ యాడ్ అవుద్ది కదా, లేదా ఇంకో స్కీమ్ యాడ్ అయితే ఇంకో 4% 1% ఓట్ బ్యాంక్ యాడ్ అవుద్దని ఆబ్వియస్గా ఎనీ పార్టీ ఒక్కొక్కటి ముందుకు వెళ్తుంది. సో ఇలాంటి డిలే అయినప్పుడు మోస్ట్లీ మేజర్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ పిల్లలకి స్కూల్కి సంబంధించిన స్కీమ్ కానీ వేరే స్కీమ్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్న స్కీమ్స్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది డిలే చేసే కొద్దీ లాస్ట్ 1 year ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేది, లాస్ట్ 2 years ఇస్తే సరిపోతుంది అనేది అవి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. వాటి మీద నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. మీకు ఇంకా చెప్పాలంటే ఇది కుదరదని చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు. మా దగ్గర బడ్జెట్ ఇది ఉంది కాబట్టి నేను బస్ ఫ్రీ స్కీమ్ ఇవ్వలేకపోతున్నాను, ఈ స్కీమ్స్ ఈ రోజు ఇస్తున్నాను అని క్లారిటీగా రాదర్ పోస్ట్ పోనింగ్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా చెప్పడం కంటే కూడా క్లారిటీగా మీ స్టాండ్ తీసుకుంటే అపోజిషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని హర్షించేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఓకే. అంటే ఆ వ్యూ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవ్వలేదన్న కొంత డిస్సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఉంది. 100% ఉంటుంది. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు. అంటే విలేజ్ సెక్రటేరియట్లు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంత పరిపాలన చేరువు చేసి దగ్గరలో చేసినటువంటి ఇష్యూస్ కూడా ఆయన్ని ఓడిపోవడానికి కూడా కారణమైంది. సో ఇప్పుడు వాళ్ళు లేరు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాల్లో కూడా కొంత నెగిటివిటీ కనపడుతున్నటువంటి ఒక వార్త ఎక్కువగా, దాన్ని ఏమన్నా మీరు రీసెర్చ్ చేశారా? లేదండి. ఇప్పుడు సచివాలయం కూడా మీకు క్వశ్చన్లో సచివాలయం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవ్రీ పార్టీ వెల్కమ్ అండి. సచివాలయం అంటే కాన్సెప్ట్ అంటే విలేజ్ గ్రామ సచివాలయం అంటే గ్రామానికి ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ ఆఫీస్కి రావాలి. అతను టీడీపీ వాడైనా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, వైఎస్ఆర్సీపీ వాడైనా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో అక్కడ మాట్లాడాలి, పని చేయించుకోవాలి, పర్సంటేజ్ ఇచ్చుకోవాలి, అయితే ఎన్నెన్నో రకరకాలు ఉండేవి. తిరుగుతుండాలి, అక్కడ ఎవరో ఉంటారు. 4 సార్లు తిరగాలంటే డైలీ కూలీ కానీ ఇబ్బంది కానీ, ఎందుకంటే వెళ్ళడం రావడం అనేది ఒక రోజు సింపుల్ జాబ్ కాదు ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ అనేది. సో దాన్ని ఎంతో కొంత పర్సంటేజ్ తగ్గించి మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ప్రతి విలేజ్ దగ్గరలో ఉండడం వల్ల, గ్రామ సచివాలయం 2 విలేజ్ మధ్యలో అలా ఉండడం వల్ల మోస్ట్లీ అప్రోచ్ అయింది. మేబీ ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో సచివాలయం కాన్సెప్ట్ మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెల్కమింగ్ అండి. ఓకే. సరే, కంక్లూడ్ చేస్తూ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉన్నాం, మన ఏపీ రాజకీయాలకు సంబంధించి చూసుకున్న
తెలంగాణ పక్కన పెడితే ఏపీ రాజకీయాలన్నీ కూడా తమిళనాడు సౌత్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారిపోద్ది కంపల్సరీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అనేది కూడా ఒక జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నోటీసులు వస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ను లేదంటే ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందుకొచ్చి ఆ సంస్కరణలుగా ఏమైనా వస్తున్నారా, లేదంటే లేదు వాళ్ళ మీద నెగిటివిటీ ఉంటే మనం గెలుస్తాం, లేదంటే మన మీద నెగిటివిటీ ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే దాని నుంచి అంటే నేను మేబీ ఒక 8-9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేబీ, అంటే చాలా సీనియర్ జర్నలిస్టులు మీరు ఎప్పటి నుంచో చూస్తుంటారు. బట్ నేను నా లిమిటెడ్ నాలెడ్జ్లో చెప్పాలంటే అండి, ఆ కరువు పీరియడ్ దాటేశారండి చాలా మంది ఎమ్మెల్యేస్. అంటే లాస్ట్లో డబ్బులు పంచితే గెలిచేస్తామనో, లాస్ట్లో పార్టీ, ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ చూశారు గడిచిన 2 ఎలక్షన్స్లో. వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఎక్స్ట్రీమ్ చూశారు, జనసేన గెలిచినప్పుడు ఎక్స్ట్రీమ్ చూశారు, కూటమి గెలిచినప్పుడు ఎక్స్ట్రీమ్ చూశారు. సో ఈ 2 ఎక్స్ట్రీమ్స్ చూసినప్పుడు జరిగిపోద్ది, అవకాశం ఉంటుంది, గెలిచేయచ్చులే అన్న ధీమాల నుంచి కూడా ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ అనేది ఇంపార్టెంట్ అనేది తీసుకున్నారు. బట్ దీన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చాలా హ్యూజ్ గ్యాప్ కనపడుతుంది. ఓకే 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 నేను మీ సర్వే వచ్చినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగేతూ వచ్చారు, ఏంటి కేకే గారు ఈ సర్వే ఇచ్చారు, 1 ఇయర్ సర్వే ఏంటి, ఇంత ఎర్లీగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చా, దీనికి సంబంధించి నిజంగా అంత వ్యాలిడిటీ ఉంటుందని చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళని అడిగారు. నేను కూడా చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నాను, దానికి మీరే క్లారిటీ ఇవ్వాలి. ఈ 1 ఇయర్ ఆఫ్ సర్వే రిపోర్ట్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి మెయిన్గా పొలిటికల్ లీడర్స్? అంటే మీ ఇష్టం సార్, అది వ్యక్తిగత. నేను మీ ముందు వెయిట్ మిషన్ పెడుతున్నాను సార్, మీరు 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి, సంవత్సరానికి ఒకసారి చేసుకోండి. మామూలుగా అరే ఇంత వెయిట్ పెరిగిపోయింది మీరు అనుకుంటారా, ప్రతి ఎవ్రీడే చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటారు, మీ ఇష్టం అది. మనం ఏంటి ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ నేషనల్ వైడ్గా వెళ్ళేది, ప్రతి ఆల్టర్నేటివ్ మంత్లో, ప్రతి 3 మంత్స్కో ప్రతి స్టేట్లో ఒక రిపోర్టు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మేబీ ఇక్కడ నేను తెలుగు వాడిని కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూస్ కానీ అప్రోచ్ కదా. ఈ మోడల్ ఫస్ట్ టైం ఇండియాలోనే లేదనమాట ఈ మోడల్ కాన్సెప్ట్. సో వెయిట్ చెక్ చేసుకునే మోడల్ సో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం కాబట్టి అది వాళ్ళ ఇష్టం. మనమే తీసుకోవాలి ఎవరు ఫోర్స్ చేయట్లేదు, ఇదేం కాదు కదా. సో 100% యాక్యురస్ డేటా ఉంటుంది. యాక్యురేట్ నేను చెప్పేది కదా సార్, మామూలుగా మీరు దాన్ని స్టడీ చేయడానికి మినిమం 1 డే స్టడీ చేయడానికే పడుతుంది కనీసం. ఓకే, ప్లస్లు మైనస్లు అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తారు అన్ని రకాలుగా. ఇండియాలోనే ఈ మోడల్ అయితే నాకు తెలిసి లేదు. ఇప్పుడు మా జోనల్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళు 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మేజర్ ఐఐటి బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళు చెప్పిన సినారీ అని కలిపి చెప్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల సంస్థల్లో రకరకాల రిపోర్ట్స్ చూస్తున్నారు, నేను కలిపి చెప్తున్నాను. ఓకే, సో కంపల్సరీ ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అంటారు. అంటే వాడుకుంటారా లేదనేది ఇంపాక్ట్ అనేది వాళ్ళ ఇష్టం. మనకైతే యాక్యురేట్ చెప్తుంది, వెయిట్ పెరుగుతుంది, తగ్గుతారా లేదా అశోక్ గారు మరి మీ ఇష్టం. ఓకే 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 రైట్ సార్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి తెలుగువాడిగా ఒక సర్వే సంస్థలకు సంబంధించి మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు, థ్యాంక్ యూ. ఇది కేకే గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.